హాయ్ హలో వెల్కమ్ టు జైబేరి సైన్స్ ఛానల్. నేను ఎలా జలంధర్ రెడ్డి. నా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పోతనామాతిని భాగవత పద్యం. నారాయణుని దివ్యనామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదిద ఆసు రోమాంచమిళితమై ఉండని మేను మొద్దు చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానువు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు కైరభారి భజన కలిగియుండని వాడు గాలిలో నుండు కదలు శవము కమలనాభుని కనని వాని బ్రతుకు పసిండికాయలోని ప్రాణి బతుకు. ఆ యొక్క భగవంతుని నామజపం లేదా ధ్యానం ఏమీ లేకున్నట్టు, దేవునిపైయే ధ్యాస లేకుండా వాని యొక్క మనసు పెద్ద బండరాయి అన్నట్లు, ఆ రాయితో సమానం అన్నట్టు. దేవుని యొక్క అవసరాల గురించి, అతడు చేసిన మహిమల గురించి తెలియక ఏ పరవశము లేక ఉండి వాని యొక్క శరీరము పానం లేని యొక్క కట్టెతో సమానం, కట్టెమూపుతో సమానం అది ఆ యొక్క శరీరం. అదేవిధంగా ఆ హరికి మొక్కని మూర్ఖుని యొక్క తలపై టోపీ కానీ, బంగారు కిరీటం కానీ, ఇంకేదో పదవి కానీ అది ఉన్నా ఒకటే, లేకున్నా సరే అది ఆ కిరీటం కట్టెమొప్పుతో సమానం. మాధవుని అర్పితముగా కానీ, ధనము కానీ, ధాన్యం కానీ అది అడవి కాసిన వెన్నెల వంటిది. ఎందుకంటే మనం ఏదైనా లేక బియ్యము కానీ ఏది కానీ వచ్చినా కానీ ఫస్ట్ దైవార్పితముగా వేసి మనం వంట చేస్తాం. అలాంటి దైవార్పితంగా లేని ఫలము కానీ, ధాన్యం కానీ చేయనట్టుగా ఆ ధాన్యము అది వనదుర్గ చంద్రికా వైభవం, అంటే అడవి కాసిన వెన్నెల లాంటిది. ఆ ధనధాన్యములు ఎందుకు పనికిరాని అన్నట్టు. అంటే కైటబారి భజన కలిగి ఉండని వాడు, అంటే ఆ దేవుని యొక్క భజన లేనివాడు గాలిలో నుండి కదలు శవము, వాడు శవంతో సమానం అన్నట్టు. శవమైన అక్కడికి రాకుండా చక్కగా లేచిపోతుడు ఆ విధమైనట్టు మనిషి అన్నట్టు. మనిషి కాదు, శవం అనే లెక్క. కమల నాభుని కనని వాని బ్రతుకు పసిండికాయలు అని బ్రతుకు. చూడనీకాయ బంగారం ఉంది కానీ తిననీకి ఏం లేదు. ఆ పసిండికాయలో నాకు పురుగు ఏం చేస్తాయి, మొత్తం తిరుగుతూనే ఉంటుంది. దానికి నీళ్ళు దొరక, ఆహారం దొరకదు. అట్లా ధనం ఉన్నా కానీ ఏ ఆహారాలు ఏంది పనికి మాలినది ఎందుకు. అందుకే అన్నీ ఉపయోగించుకోవాలి. దైవనామస్మరణ ఉండాలి, పని ఉండాలి, ధర్మం ఉండాలి, అన్నీ ఉండాలి. ధనం ఉండి ఇవన్నీ ఉంటే ఒక హోదా, ఒక హుందా ఉంటుంది అన్నట్లు. అందుకే మొట్టమొదటిగా ఏది అయినా కానీ దైవార్పితంగా చేయడం మానవుని యొక్క ధర్మం. దైవనామస్మరణ, హరినామస్మరణ చేయడం మానవ ధర్మం. జై శ్రీరామ్, జై.